వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఆర్ యు రెడీ? సండే స్కూల్ పిల్లలకి వీళ్ళు యాక్షన్తో బాగా చేస్తారు. ఓఎస్ రైట్, బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఉదయం చెప్పిన సంగతులను నేను మళ్ళా రిపీట్ చేస్తే ఆలస్యం అవుతుంది కనుక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా ఈ రాత్రి ఆ సందేశంలోనికి నేను వస్తానుంటున్నాను. మరి ఉదయము మనం ఎక్కడ ఆగాము చెప్పండి? ఉదయకాల సమయంలో ఆ ప్రసంగంలో మనం ఎక్కడ ఆగి ఉన్నాం? ఆ ప్రసంగం ఇంకా అయిపోలేదు. రెండవ భాగంలో ఉన్నాం. ఎక్కడ? రెండవ భాగం. మొదటి భాగం ఏంటి? మాసిదోనియా సంఘముల పరిచయాన్ని చూసాం. మన అంశం ఏంటి? మాసిదోనియా సంఘము. అందరు బిగ్గరగా చెప్పండి, సంఘం. సాతానుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, హాస్పిటల్ ఉంటాడు, కొంచి చూస్తూ ఉంటాడు. మన దెబ్బకు వాడు పరుగు. ఆ రకంగా దేవుని మందిరంలో మనం ఉత్సాహంగా ఉండాలి. ఓకేనా? రైట్ చేయాలి. మాసిదోనియా సంఘము. ఈ అంశంలో మొదటి భాగం మాసిదోనియా సంఘము యొక్క పరిచయాన్ని మనం చూసాం. ఆ భాగం అయిపోయింది. రెండవ భాగాన్ని ప్రారంభం చేశాం. ఏమిటి ఆ రెండవ భాగము అని అంటే మాసిదోనియా సంఘము యొక్క ప్రత్యేకత లేదా విశిష్టత. ఈ భాగంలో మనం ఉన్నాం. ఈ భాగంలో మొదటి ప్రత్యేకతను ఉదయకాల సమయంలో మనం చూడగలిగాం. మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి మొదటి ప్రత్యేకత ఏంటి చెప్పండి? మీరు విన్నారు కదా? మాసిదోనియా సంఘం కృపగలిగిన సంఘం. ఏంటి చెప్పండి విశిష్టత? మాసిదోనియా సంఘం కృపగలిగిన సంఘం అని అందులో కొన్ని సంగతులను మనము చూడగలిగాం. ఈ రాత్రి రెండవ ప్రత్యేకత, మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి రెండవ ప్రత్యేకతను ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాము. ఆ రెండవ ప్రత్యేకత ఏమిటి అని అంటే బాగా వినండి. మనము చదువుకున్నటువంటి మూల వాక్యములోనే ఆ ప్రస్తావన ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే మాసిదోనియా సంఘము దాతృత్వము కలిగిన సంఘము. హల్లెలూయా. మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి రెండవ విశిష్టత ఏమిటి అని అంటే మాసిదోనియా సంఘము దాతృత్వము కలిగిన సంఘము. ఒక ప్రశ్న, మాసిదోనియా సంఘములో ఎన్ని సంఘాలు ఉన్నాయి? అవునంటారా కాదంటారా? ఏమిటి ఆ సంఘాలు? మొదటిది ఫిలిప్పీ సంఘం, రెండవది తెస్సలోనిక సంఘం, మూడవది బెరయ సంఘం. ఈ మూడు సంఘాల చుట్టూ మనం నిలుపుతున్నాం. ఆ మూడింటికి ఒకే పేరు ఏంటి? మాసిదోనియా సంఘం. ఆ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ సంఘము దాతృత్వము కలిగిన సంఘము. ఇక్కడ మరలా మీకు ఒక ప్రశ్న రావచ్చునేమో. ఏమిటి ఆ ప్రశ్న అని అంటే దాతృత్వము అంటే ఏంటి సార్? దాతృత్వము అంటే ఏంటి? దాని యొక్క డెఫినేషన్ అనగా నిర్వచనం అర్థం మనకు తెలిస్తే కనుక మనం ముందు చెప్పబోయే సంగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి నేను ముందుకు వెళ్ళేదానికంటే ముందుగా దాతృత్వము అంటే ఏమిటో దాని యొక్క నిర్వచనం నేను చెప్పిన తర్వాత సందేశం యొక్క లోతుల్లోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. దాతృత్వము అనగా బాగా వినండి.
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి డెఫినేషన్. దాతృత్వము అనగా దాన గుణము కలిగి ఉండడం. ఏ గుణము? మీ ఇంటికి భిక్షగాలు వస్తే భిక్షను వేస్తూ ఉన్నారా? నీకు పని పాట లేదా? ఇంతలా ఇంతెత్తున్నావు, అడుక్కోవడానికి నీకు సిగ్గు లేదా? వేసే మనస్సు లేకుండా పోయిరాపో అని ఏమైనా అడగలుగుతున్నారా? ఆలోచన చేయండి. దాతృత్వం అంటే ఏమనుకున్నారు? దాన గుణం కలిగి ఉండడం. తరువాత మనం చూస్తే కనుక పరోపకారం చేయడం అంటే పరులకు అనగా ఇతరులకు ఉపకారం చేయడం. దానినే ఏమంటాం? పరోపకారం చేయడం అని మనం అంటాం. తరువాత ఇతరులకు సహాయము చేయడం. మూడవది ఏంటి అర్థము? ఇతరులకు. ఇతరుడు అనగా ఎవరైనా కావచ్చు. అది క్రైస్తవులు అయినా క్రైస్తవేతరులు అనగా క్రైస్తవులు కాని వారు అయినా వారు ఎవరైనా వారు నీకేమవుతారు? ఇతరులే అవుతారు. వారికి ఏం చేయాలంట? సహాయము చేయడం. తరువాత అవసరములో ఉన్న వారిని ఆదుకోవడం. మన సంఘములోని ఎవరికో ఒకరికి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, ఆర్థికంగా సతమతం అవుతూ వచ్చినారు. వాళ్ళకు సహాయం అవసరం. సంఘములోనే సహాయం చేయగలిగిన క్యాపబిలిటీ అంటే సామర్థ్యం కలిగిన వారు ఉన్నప్పుడు ఏం చేయాలి? సహాయము చేయాలి. దాతృత్వం అంటే అదే. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఏం చేయాలి? ఆదుకోవాలి. తర్వాత ఇతరులకు మేలు చేయాలి అనే కోరిక కలిగి ఉండడం. ఇతరులకు ఏం చేయాలంట? కీడు చేయొద్దు. నీ చేతనైతే వారికి మేలు చేయి. అది చేత కాలేదనుకో నువ్వు ఎలా ఉండాలి? నిమ్మలంగా ఉండాలి. అంతేగాని ఎవరికి కీడు చేయొద్దు. కీర్తన గ్రంథం 34 అధ్యాయములు అనుకుంటాను. అక్కడేమంటాడు? కీడు చేయటం అని మేలు చేయము. ఇంతవరకు కీడు చేశావు. ఎప్పుడు? క్రైస్తవుడుగా నువ్వు మారినప్పుడు నువ్వేం చేసావు? కీడు చేసావు. యాజ్ ఎ క్రిస్టియన్గా అంటే క్రైస్తవునిగా ఆ కీడు చేయడం మానాలి. దాన్ని ఏమంటాం? మారు మనస్సు అంటాం. దాన్ని ఏమంటాం? మారు మనస్సు. మరి ఏం చేయాలి? కీడు చేయడం ఆపాం. మరి ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. గ్రంథకర్త అక్కడ ప్రస్తావించాడు. మేలు చేయుము, సమాధానము వెదకి దానిని వెంటాడుము అని అక్కడ చెప్పాడు. ఇతరులకు మేలు చేయాలి అనే కోరిక కలిగి ఉండడాన్ని దాతృత్వము అని అంటాం. ఎన్ని సంగతులు చెప్పాడు చెప్పండి ఇందులో? రాసుకోండి. రాయడం వచ్చిన వాళ్ళు రాసుకోండి. చాలా మంచి అలవాటు. నేను కూడా ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినా వాక్యాన్ని సేవకులు బోధిస్తూ వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా? బ్యాగులో ఉంటుంది నోట్బుక్ సపరేట్గా రాసుకోవడానికి. దాంట్లో అన్ని భద్రం చేసుకుంటాం. ఇది ఒక నిధి. ఏంటి చెప్పండి? నిధి, నిక్షేపాలు లాంటిది దేవుని వాక్యం. అన్ని బుర్రలో గుర్తుండవు, జ్ఞాపకం ఉండవు కనుక రాసుకుంటే కనుక అప్పుడప్పుడు అలా తిరిగేసి మరలా జ్ఞాపకములోనికి విషయాలను తెచ్చుకోవచ్చు. కనుక రాసుకోవడము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొక విషయం మీకు తెలుసా? వినడానికంటే రాసుకున్నదే ఎక్కువ రోజులు గుర్తుంటుంది తెలుసా? చదువుకునేటప్పుడు దానికి పర్సెంటేజ్ ఉంది. వినడానికి ఇంత, రాయడానికి ఇంత, చదవడానికి ఇంత పర్సెంటేజ్ ఉంది. అది నాకు మైండ్లో గుర్తులేదు. కానీ వినడానికంటే రాయడం గొప్పది. అర్థమవుతుందా? రాయడం అనేది గొప్పది. అందుకే రాసుకోవాలి. ఎన్ని సంగతులు
మనం చెప్పుకున్నాము అంటే దాతృత్వం అనగా దాన గుణం కలిగి ఉండడం, రెండవది పరోపకారం చేయడం, మూడవది ఇతరులకు సహాయం చేయడం, నాలుగవది అవసరములో ఉన్న వారిని ఆదుకోవడం, ఐదవది ఇతరులకు మేలు చేయాలనే కోరిక కలిగి ఉండడం. ఈ 5 విషయాలకు ఒకే ఒక మాట. ఏంటి ఆ మాట? దాతృత్వము. దాతృత్వము అని మనం తెలుసుకుంటాం. ఆదిమ మాసిడోనియా సంఘం దాతృత్వము కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? దాతృత్వము కలిగి ఉంది. నేను ఒక అంశాన్ని సిద్ధపడుతూ ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 సంగతులు నా మదిలో పెట్టాడు. 2 విషయాలు. ఆ 2 విషయాలు దేంట్లో వారు దాతృత్వం కలిగి ఉన్నారు? 2 సంగతులు నేను మీ ముందు ఉంచుతాను. ఆదిమ మాసిడోనియా సంఘం రెండింటిలో దాతృత్వము కలిగి ఉంది. ఎన్నింటిలో? రెండింటిలో దాతృత్వము కలిగి ఉంది. అందులో మొదటిది చూపిస్తాడు రండి. మొదటి సంగతి ఏంటిది అని రోమా పత్రిక